త్వరలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.1ను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈస్ట్ టు వెస్ట్ భారత్ జోడో యాత్ర 2.0 కొనసాగబోతోంది. వచ్చే నెల మొదటి వారంలో జోడో యాత్ర 2.0కు శ్రీకారం చుట్టబోతున్నారు రాహుల్. దీనికి సంబంధించి యాత్రకు సంబంధించి ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. భారత్ జోడో యాత్ర తొలి విడతలో సౌత్ టు నార్త్ను కవర్ చేశారు రాహుల్. త్వరలో రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, త్వరలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రలో ప్రియాంక కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? చూసినట్లయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వారీగా అదేవిధంగా దేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తనదైన శైలిలో విజయం సాధించాలనే లక్ష్యంతో అయితే మనం చూడవచ్చు. గతంలో భారత్ జోడో యాత్ర మొదటి విడత అయితే పూర్తవడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి 4080 కిలోమీటర్లు అయితే రాహుల్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అయితే పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో కూడా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వారి యొక్క సమస్యలపైన అయితే రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మనం చూడవచ్చు, అడుగడుగునా కూడా ఇటు గాంధీ కుటుంబ సభ్యుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జననీ రాజనలు పలకడంతో పాటు వారికి ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలను కూడా ఆయా స్థానిక నాయకత్వాలతో అయితే అక్కడ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ జాతులు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలను కానీ నేరుగా తను తెలుసుకునేందుకు అయితే రాహుల్ గాంధీ కొంత ఉత్సాహం చూపిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో అయితే ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితులను మనం చూసాం. దీనికి సంబంధించి రానున్న పార్లమెంట్ ఎన్నికలు మనం చూడవచ్చు. ఏప్రిల్ లేదా మే నెలలో అయితే పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో భారతదేశంలో మరికొన్ని రాష్ట్రాలలో కూడా భారత్ జోడో యాత్ర 2.0 అయితే ఇక్కడ వాళ్ళు చేయడానికైతే సిద్ధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. 2.0లో భాగంగా దేశంలోని ఈస్ట్ నుంచి మనకు వెస్ట్కి అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగనున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇటు తూర్పు రాష్ట్రాలతో పాటు ఇటు పశ్చిమ రాష్ట్రాలుగా ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకుంటే గుజరాత్ కానీ అదేవిధంగా రాజస్థాన్తో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ యొక్క పాదయాత్రను నిర్వహించనున్నట్టు మనకు తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సాం, అదేవిధంగా నాగాలాండ్, త్రిపుర, మిజోరాంతో పాటు ఇటు మేఘాలయ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా ఈ యొక్క పాదయాత్ర భారత్ జోడో యాత్ర 2.0 ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇప్పుడు ఏదైతే ఉన్నదో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు చాలా ప్రాంతాలలో ఇటు రాహుల్ గాంధీ మ్యానీ అయితే ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రెండో విడత ఏదైతే భారత జోడో యాత్ర నిర్వహించేందుకైతే ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈ భారత్ జోడో యాత్ర రెండో విడత భారత జోడో యాత్రకైతే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క భారత్ జోడో యాత్ర రెండో విడత అయితే జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. జనవరి నెలలో ప్రారంభించినట్లయితే ఇటు తూర్పు నుంచి పశ్చిమకు వెళ్ళేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా సుమారు 2 నెలల పాటు 2 నుంచి 3 నెలల పాటు అయితే నిర్వహించేందుకైతే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి సుమారు 4000 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో ఇటు తూర్పు నుంచి పశ్చిమకైతే సుమారు కొంత దూరం తగ్గేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల పరిధి కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో సుమారుగా 2 నెలలలో అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో భారత్ జోడో 2.0 అయితే నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంసిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మాధురి, అంటే రామ్ ప్రసాద్, జనవరి ఫస్ట్ వీక్లో జోడో యాత్ర 2.1 స్టార్ట్ చేస్తారన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఏ డేట్ అని దానికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు?
రైట్, మనం చూడవచ్చు ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా కూడా ఒకటే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ప్రస్తుతం శీతలకాలం ఉన్న నేపథ్యంలో, శీతాకాలంలో ఏ రోజులలో ఎలా అక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది, దాని భౌగోళిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కానీ దృష్టిలో ఉంచుకొని మన కొత్త సంవత్సరంలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కనీస ఉష్ణోగ్రతలు అయితే జీరోలలో నమోదయ్యేటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కూడా మనం అస్సాం చూసినా, మిజోరాం చూసినా కానీ కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు అనేది పూర్తి స్థాయిలో క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ జోడో యాత్ర నిర్వహించినప్పటికీ కూడా సుమారు ఎన్ని గంటల పాటు నిర్వహించవచ్చు అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎన్ని గంటల పాటు నిర్వహించాలి, ప్రతిరోజు ప్రారంభించిన ప్రణాళికల ప్రకారం అయితే ఎన్ని కిలోమీటర్లు వాళ్ళు ఇక్కడ పాదయాత్ర నిర్వహించడంతో పాటు జోడో యాత్రలో నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ కలిసేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో ఖచ్చితంగా నూతన సంవత్సరం 2024 జనవరి మొదటి వారం అంటున్నారు. అది మొదటి వారం 5వ తారీఖున నిర్వహించవచ్చు, లేదంటే 7వ తారీఖున నిర్వహించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకులతో పాటు అక్కడ ప్రజలను కూడా కలిసి కొంత ఇంటరాక్షన్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం చూడవచ్చు. ఇప్పటికే మిజోరాం అక్కడ ఉన్నది, అదేవిధంగా సిక్కింతో పాటు పలు రాష్ట్రాలలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలు, సంస్కృతులు, భిన్నాభిప్రాయాలు, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ అక్కడ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అక్కడ తెలుసుకొని ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అయితే ఒక డేట్ అనేది అయితే ఫిక్స్ చేయలేదు. మరొక వారం రోజుల పాటు సమయం ఉన్న నేపథ్యంలో వారం 10 రోజులలో ఎప్పుడు ఏంటి అనేది దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ఇప్పటికే ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన క్షేత్రస్థాయిలో అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులే కానీ అక్కడ ఏ విధంగా భారత్ జోడో యాత్ర 2.0ను నిర్వహించాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో అయితే చర్చలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క భారత్ జోడో యాత్ర నిర్వహించిన అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో సీట్లను సాధించి భారతదేశంలో 2024లో ఎంపీ స్థానాలు అత్యధికంగా సాధించడంతో పాటు కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి 2.0 ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో అది ఉపయోగపడే విధంగా అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు మాధురి. అండ్ రామ్ ప్రసాద్, ఈ జోడో యాత్రలో ఈసారి ప్రియాంక కూడా రాహుల్ గాంధీతో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కంప్లీట్ యాత్ర మొత్తం ప్రియాంక కూడా పాల్గొనే అవకాశం ఉందా? అలాగే ప్రియాంక గాంధీ అటు జోడో యాత్రలో జాయిన్ అవ్వడంతో ఎంతవరకు కలిసి వస్తుంది అని అనుకోవచ్చు అంటారు? రైట్, మనం చూసినట్లయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, తన సోదరైనటువంటి ప్రియాంక గాంధీ కూడా కొన్ని సభలలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మహిళల కోసమే ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలకు ప్రియాంక గాంధీ ద్వారా కొన్ని సమాచారం అయితే చేరవేసేయడమే లక్ష్యంగా అయితే ఇక్కడ పలు సమావేశాలలో కూడా ప్రియాంక గాంధీని ఇక్కడ పార్టిసిపేట్ చేసే విధంగా ఏఐసిసి అగ్రనాయకత్వం అయితే ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఇప్పుడు భారతదేశ స్థాయిలో కూడా మహిళలకు సంబంధించినటువంటి రక్షణే కానీ మనం చూడవచ్చు. ఇటీవల దేశవ్యాప్తంగా కొంతమంది మహిళలపైన అయితే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ ఉన్నటువంటి మహిళలకు కొంత భద్రతకు సంబంధించినటువంటి విషయాలను తెలిపేందుకైతే ప్రియాంక గాంధీని కూడా పూర్తి స్థాయిలో భారత్ జోడో యాత్రలో పాల్గొనే, అంటే అక్కడ షెడ్యూల్ ప్రకారం తను అక్కడ ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో అయితే రాహుల్ గాంధీ ఒక్కడే భారత్ జోడో యాత్ర నిర్వహించడం మనం చూడవచ్చు. గతంలో భారత్ జోడో యాత్ర తొలి విడతలో అయితే సోనియా గాంధీ కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం అక్కడ రాష్ట్రాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల అనుగుణంగా అయితే ప్రియాంక గాంధీ కూడా భారత్ జోడో యాత్రలో 2.0లో అయితే పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఇప్పటికే మనకు ఏఐసిసి వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు, అక్కడ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సమస్యల మీద అయితే పూర్తి స్థాయిలో మహిళలకు ఒక సమాచారాన్ని చేరవేసేందుకైతే ఇక్కడ ప్రియాంక గాంధీని కూడా ఏఐసిసి తన సేవలను వాడుకునేందుకైతే ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ కూడా 2024లో భారతదేశంలో ఒకవైపు బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తామని ధీమం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించినటువంటి భారత్ జోడో యాత్ర అనంతరం అయితే పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మనం చూడవచ్చు కర్ణాటక కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలపైన కూడా పట్టు సాధించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అనంతరం 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అక్కడ వాళ్ళు ఊహిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలలో కూడా అన్ని పార్లమెంట్ స్థానాలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా సీట్లు సాధించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర నిర్వహించడంతో పాటు ఇటు ప్రియాంక గాంధీ కానీ అటు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ కూడా పలు ప్రాంతాలలో భారత్ జోడో యాత్ర 2.0లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది మాధురి.
అండ్ రామ్ ప్రసాద్, ఈసారి భారత్ జోడో యాత్ర 2.0 ఈస్ట్ టు వెస్ట్ సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఎన్ని స్టేట్స్ ని కవర్ చేసే అవకాశం ఉంది ఈ యాత్ర, అలాగే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? రైట్, మనం చూస్తే ఈస్ట్ టు వెస్ట్ చూసుకున్న సందర్భంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలతో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఇటు రాష్ట్రాలను కూడా సమన్వయం చేసుకుంటూ అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర రెండో విడత కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపించే విధంగా అయితే ఈ యొక్క భారత జోడో యాత్ర కొనసాగించేందుకైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఈస్ట్ టు వెస్ట్ కొంత మేర మనం మొదటి విడత చూసుకుంటే రెండో విడత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకు సుమారు 2000 కిలోమీటర్లకు పైగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే మనకు 150 రోజుల పాటు భారత్ జోడో పూర్తి చేసే విధంగా అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల పరిమితిని, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య దూరాన్ని బట్టి అయితే ఈ యొక్క జోడో యాత్ర మనకు ఇక్కడ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో పూర్తి స్థాయి దూరాన్ని అంచనా వేసుకొని అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, అక్కడ నిర్వహించాల్సినటువంటి సభలు, వీటన్నిటిని కూడా బేరుజు వేసుకొని అయితే ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో సుమారు ఒక 2 నెలల పాటు ఈ యొక్క భారత్ జోడో 2.0 అయితే కొనసాగనుంటూ మనకు తెలుస్తూ ఉంది. మాధురి, రామ్ ప్రసాద్, ఓవరాల్ గా భారత్ జోడో యాత్ర 2.0కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? రైట్, మనం ఇప్పటికే చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ అయితే మనం గతానికి భిన్నంగా అయితే రాహుల్ గాంధీ మనం చూడవచ్చు అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో తనదైన శైలిలో ప్రజలందరికీ ఇప్పటికే నఫరత్ జోడో భారత్ జోడో అనేటువంటి ఒకటే నినాదంతో అయితే మనకు భారత్ జోడో యాత్ర కొనసాగింది. భారతదేశంలో కుల మతాల మధ్య ఏదైతే ఉందో దాని మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కొనసాగుతూ ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వం నడవ కొనసాగాలి, ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా నఫరత్ చూడో అంటూ కూడా అంటే మీకున్నటువంటి భయాలను పోగొడుతూ అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువుల మధ్యలో ఉండాలి అని చెప్పేసి అయితే మొదటి విడతలో అయితే మనకు చూడడం జరిగింది. భారత్ జోడో యాత్ర మనం తొలి విడతలో చూడడం జరిగింది. రెండో విడతలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యంగా మహిళల రక్షణే ప్రధాన ఎజెండాగా అయితే మనం చూడవచ్చు. చాలా అల్లర్లు జరిగినాయి, మహిళల మీద పూర్తి స్థాయిలో దాడులు జరిగినాయి. ఈ క్రమంలో మనం ఈ రెండో విడత జోడో యాత్రలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతా ఉన్నారు, తొలి దానికి రెండో దానికి ఎలాంటి తేడా ఉండబోతుంది అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో భారతదేశ ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీయవచ్చు. మనం చూడవచ్చు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా తిరిగి అదే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా అయితే భారత్ జోడో యాత్ర 2.0 అయితే నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇటు గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ, ఇదే విధంగా ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకొని అనంతరం వాళ్ళ కేంద్రంలోతో పాటు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఏర్పడిన అనంతరం అక్కడ ప్రజలకు మెరుగైన జీవన విధానాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులకు అవసరమైన విధంగా పరిపాలన అందించడం ఏ విధంగా అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత కలిసి వచ్చే అంశం అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. భారత్ జోడో యాత్ర పూర్తయి ఇప్పటికే సంవత్సరం మీద 2 నెలలు పూర్తయింది. అంటే మనకు సుమారుగా ఒక సంవత్సరం వ్యవధి అయితే కాలయాపన జరిగిన నేపథ్యంలో జోడో యాత్రను సంవత్సరానికంటే ముందే నిర్వహిస్తారనేటువంటి చర్చలు కూడా మనకు వినిపించాయి. మనం చూడవచ్చు ఇటీవల మనకు అక్టోబర్ నెలలో అయితే భారత్ జోడో యాత్ర నిర్వహించి సంవత్సరం పూర్తయిన అనంతరం మరికొద్ది సమయం తీసుకొని ఇప్పుడు జనవరి నెలలో నూతన సంవత్సరంలో అయితే భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రోగ్రాం 2.0గా అయితే దీన్ని నిర్వహించి దేశంలోని ప్రజలందరినీ కూడా చైతన్యపరచడంతో పాటు కుల మతాలకు వ్యతిరేకంగా అయినటువంటి సమాజాన్ని మనం నిర్మించుకుందాం, సెక్యులరిజంతో పాటు ప్రజలందరూ ఒకటే అనేటువంటి భావనతో అయితే ముందుకు వెళ్ళాలి, భయభ్రాంతులకు గురవ్వకుండా ప్రజలకు ఎలాంటి భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాలు లేకుండా అయితే ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వాలతో జీవించాలనేటువంటి ఒక ప్రధాన అంశంతో అయితే ఈ భారత్ జోడో 2.0ను కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.